ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణలోని పలు జిల్లాల్లో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, గద్వాల్, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ వెంకటేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షణ సూచన ఉన్నట్టు పలు జిల్లాలకు కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు కూడా వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడైతే వర్షాలు కురుస్తాయో అక్కడ అధికారులు కూడా, జిల్లా కలెక్టర్లు కూడా ఏదైనా నది సమీపంలో ఉంటే ఎక్కడన్నా సంబంధించిన శిథిలావస్థకు చేరిన ఇల్లు ఉంటే దానికి సంబంధించిన అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రెవెన్యూ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు నదీ ప్రాంతాలలో కూడా మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి అంటే మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలో కూడా కురిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మహబూబాబాద్, హైదరాబాద్, దాంతో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా అతి భారీ నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లాకు సంబంధించిన అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, దీంతో పాటు విద్యుత్తుకు సంబంధించిన ఏదైనా అంతరాయం ఏర్పడితే కూడా వాటిపై చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలనైతే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల పాటు, అంటే వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు, విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.